మహిళలపైన మహిళా ఎమ్మెల్యేలపైన దాడులకు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో ఒక దళిత మహిళా ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అయినటువంటి సీనియర్ నాయకురాలు పార్టీలో తానేటి వనిత గారి పైన నిన్న అంటే ఆమె ఈరోజు గోపాలపురం కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా జగనన్న ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా ఈరోజు ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ మరి నియోజకవర్గంలో ఆమెకు మంచి రెస్పాన్స్ వస్తుంటే ఎక్కడ ఆమె గెలుస్తుందో అనే బాధతో తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న ఆమె ఒక వాళ్ళ పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ జడ్పీటీసీ ఇంట్లో నిన్న నైట్ డిన్నర్ కని చెప్పి ప్రచారం ముగించుకొని ఆమె డిన్నర్కి వెళ్తే టీడీపీ నాయకులంతా దాదాపు 50-60 మంది ముక్కుమ్మడిగా దాడి చేసి అక్కడ ఆ ఇంటి నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందున్నటువంటి బైక్స్ గాని డీజే గాని మరి ఆ ఇంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి వైసీపీ నాయకులందరూ కూడా గందరగోళంగా చితకబాది గాయాలు పాలు చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక దళిత ఎమ్మెల్యే ఒక హోమ్ మినిస్టర్ పైన ఇంత అరాచకంగా ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు అనుచర వర్గం పాల్పడడం, ఒక మహిళా ఎమ్మెల్యే అనేది కూడా చూడకుండా ఒక దళిత మహిళ అనేది కూడా చూడకుండా ఓడిపోతున్నామనే ఒక ఫ్రస్ట్రేషన్ తోనే చంద్రబాబు నాయుడు వీటన్నిటికి పాల్పడుతున్నాడు. రాష్ట్రంలో కూడా ఈ మధ్యనే విజయవాడలో కూడా బోండా ఉమా అనుచరులందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా మండలంతా కూడా ప్రచారం చేస్తుంటే టౌన్ లో వాళ్ళందరిపైన కూడా దాడులు చేయించి మహిళా నాయకులపైన కూడా కొట్టించడం కూడా బోండా ఉమా వారికి ఎంతవరకు ఇది సమంజసం? సబబు మీకు టార్గెట్ చేసుకుని మహిళలపై మీరు దాడులు చేయటం, భయపెట్టడం, భయాందోళనకు గురి చేయటం, ఏదో ఒక ఈ రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారంలో అంతా కూడా ఆయన విధానం, ఆయన ప్రవర్తన, ఆయన తీరు, ఆయన చేష్టలంతా కూడా ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం కూడా ఎప్పుడేం మాట్లాడతాడో ఎప్పుడేం చేస్తాడో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ నాయకులందరూ కూడా అదే తంతులోనే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ పార్టీ గాని, మరి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళందరూ జతగట్టి జగనన్న పైన ఏదో విధంగా జగనన్నకు నష్టం చేయాలి, జగనన్నని అధికారంలోకి రానికూడదని చెప్పి పంతం కట్టుకుని ఈరోజు వీటన్నిటి కూడా పాల్పడుతున్నారు. మరి జగనన్న ఈ 5 సంవత్సరాల సుపరిపాలనలో సామాజిక న్యాయం అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, మరి అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా దేశానికి ఒక రోల్ మోడల్ గా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని ఇంతవరకు ఏ నాయకుడు ఏ పార్టీ అందించని విధంగా ఈరోజు మహిళా సాధికారత కోసం మహిళలకి పెద్ద పీట వేసి వాళ్ళని గౌరవించి గుర్తిస్తూ వాళ్ళకి అనేక పదవుల్లో కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, పన్నులు అయితేనేమి 55% మహిళలకి చట్టబద్దత కల్పించి మహిళల్ని అందలం ఎక్కించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. ఇవన్నీ చూసి ఓర్చుకోలేకనే చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ కూడా పని కట్టుకుని ఈరోజు ఒక పంతంగా ముందుకు పోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మహిళలందరూ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా సంక్షేమ కార్యక్రమాలు అందుకొని ఆర్థికంగా బలోపేతమయ్యి ఈ ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని నిలబడి జగనన్నకు అందరూ కూడా సిద్దమైపోతున్నారు జగనన్నని గెలిపించడానికి అనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2014లోనే ఎన్నో హామీలు ఇచ్చి మహిళల్ని మోసం చేసి మీరు అధికారం చేపట్టారు. ఆ రోజే 2019లోనే మీ యొక్క దుర్మార్గానికి, మీ యొక్క అవినీతికి అంతం చేసి మిమ్మల్ని ఓడించారు మహిళా మండలంతా కూడా. మరి ఈ 2024 ఎన్నికల్లో కూడా మహిళా లోకమే ఆంధ్రప్రదేశ్లో మీకు బుద్ధి చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. మీరు ఈ విధంగా మీ యొక్క వయసుని, మీ యొక్క 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిని ఇవన్నిటిని కూడా మీరు మర్చిపోయి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ జగనన్న పైన బురద చల్లుతూ మీ పచ్చ మీడియాతో కూడా కథనాలు రాయిస్తూ మరి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ పోతున్నటువంటి తీరు ఖచ్చితంగా 2024లో అన్ని వర్గాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఏదైతే నిన్న దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి వనిత గారి పైన దాడి చేశారో దళిత సోదరి మళ్ళందరూ కూడా పనిగా కట్టుకొని మీ పైన మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి వాళ్ళకి జరిగినటువంటి అవమానంగా భావించి ఈరోజు ఆమెకొకరికి కాదు అవమానము, ఆ దాడులు
మా అందరికి జరిగిందని చెప్పి ఈ రోజు దళిత సోదరి అందరూ కూడా ఒకటయ్యి చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఒకటవుతుందనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తించాలి.